బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రధాన కార్యదర్శి ప్రణిల్ చందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికారని తెలిపారు. బీసీల ఓట్ల ద్వారా గద్దెనెక్కి కాలయాపన చేస్తూ పార్టీ పరంగా చేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే అన్నారు. హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత సంవత్సరంన్నర క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు, గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలు, అనేక డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత తెలంగాణ సమాజం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని, కామారెడ్డి డిక్లరేషన్ని నమ్మి బీసీ సమాజం, బీసీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. తదనంతరం మరి బీసీ డిక్లరేషన్ అంశాన్ని పక్కన పెట్టి సంవత్సరంన్నర కాలంగా కనీసం గ్రామాలలో మరి సర్పంచుల పదవులు అయిపోయింది, ఎంపీటీసీల పదవులు అయిపోయినాయి, ఎంపీపీ